మా తాత మన్యం దొర, మా నాన్న అడవి దొర, నేను పెత్తల దొర. అరేవా, పుట్టింది పెద్దాపురం, పెరిగింది పెద్దాపురం, ఆడింది అమలాపురం, పాడింది బంగారాపురం. అరేవా, నా దగ్గర గుమ్మడికాయ అంత బంగారం ఉండేది. ఆఫ్టర్ ఆల్ కుక్క ముట్టిందని అవతలికి ఇసిరి పడేశాను. మా ఇల్లు తాజ్ మహల్ డబల్ ఉంటుంది. మా ఇంట్లో గదులు లెక్క పెట్టాలంటే 10 రోజులైనా సరిపోదు. మా కింద ఉండే నౌకర్లు 1000 మంది పై ఉంటారు. నా టిఫిన్ తిరుపతిలో, భోజనం బెంగళూరులో, నేను నిద్రపోయేది ముంబైలో, నేను నిద్ర లేచేది జపాన్లో. ముంబైలో బట్టల ఫ్యాక్టరీ, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ, ఏపీలో అప్పడాల ఫ్యాక్టరీ. సార్ ఓకే సార్. నేను కేరళలో క్యారెట్లు, అస్సాంలో అల్లాలు, బెంగళూరులో గుజరాత్లో బెల్లాలు, ఢిల్లీలో టమాటీలు, బెంగళూరులో బంగాళదుంపలు అమ్ముకుంటున్నాను. చాలా కూడా తీరగలేదు. అసలు మీ పీడీ మనకి బండి ఆడుతున్నారనుకుంటున్నారు? నేనే. మీ పీడీ మనకి డ్రైవింగ్ ఎవరు నేర్పించారనుకుంటున్నారు? నేనే. నేను ఎంత తెలివిలో ఉన్నా మీకు తెలుసా? నా తెలివితేటలు చూసి మా సార్లు అందరూ చక్కగా బడి మానేసి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వారు. అసలు మీ సైన్స్ టీచర్ పాఠాలు ఎలా నేర్పించింది. మీ సోషల్ టీచర్కి మేక ఎలా గీయాలో నేర్పించింది. అసలు ఈ స్కూల్ కట్టించింది, వీరికి ఉద్యోగాలు ఇప్పించింది, వీరికి జీతాలు ఇప్పించింది ఎవరనుకుంటున్నారు? నన్ను పెళ్లి చేసుకోని లక్షలాది మంది ఎమ్మెల్యే వంట తిరిగారు. అంతెందుకు నయనతార, సమంత, తమన్నా, అనుష్క, శ్రీదేవి వంటి నాకు సినిమా వాళ్ళు ఇష్టం లేదు, అందుకే వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. పక్కింటి గుంటలు పెళ్లి చేసుకున్నాను. బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ కో మీరందరికీ ఒకటే అనుకో నేనంటే. ఈ డ్రెస్ లో చూసి అల్లటప్ప ఉన్నదని అనుకుంటున్నారా? ఈ డ్రెస్ లో చూసి అల్లటప్ప ఉన్నదని అనుకుంటున్నారా? అంతెందుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పెట్టల ద్వారా ఎవరైనా గూగుల్లోకి వెళ్ళి కొత్తగా ఏదొచ్చిందంటే ఆసియా